చేసినప్పటికీ కూడా చాలా బాగా వేశారు. దయచేసి మేడం మేడం కంగ్రాచులేషన్స్ అండి, క్లాప్స్ అండి. బహుమతి సీతారాం వారి స్వర్ణలత గారు వారికి ఎంతో బిజీ ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు పాపం అమెరికా నుంచి పండుగ వచ్చారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కావాలి అని చెప్పేసి రావాలని ఎంతో అడిగిన వెంటనే ఒక అరగంట టైం ఇచ్చి వాళ్ళ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టి రావడం జరిగింది. వారికి కూడా భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ సభకు నమస్కారం. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సాయంత్రం పూట మనందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు ముఖ్యంగా ఈ నిర్వాహకులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చాలా కొద్దిమంది పార్టిసిపేషన్ చేసినప్పటికీ కూడా చాలా బాగా వేశారు. దయచేసి జడ్జిమెంట్లో తప్పనిసరిగా 3 బహుమతులే వాళ్ళు అనౌన్స్ చేశారు. నేను మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 4th ప్లేస్ ప్లస్ ఒక 3 కన్సలేషన్ని యాడ్ చేయించాను. ఎందుకంటే వచ్చిన అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. కాకపోతే ఏసిన అందరూ వేశారు, అందరికి ఇవ్వలేరు. కాబట్టి దయచేసి అందరూ, అంటే మనం ఒక చోట మీట్ అయ్యాము, 4 మంచి మాటలు విన్నాము. ఇంకొకటి, మనకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు మన దానికి వాళ్ళు కంపేర్ చేసుకొని నెక్స్ట్ మనం ఎలా ఆ తప్పులను సరిదిద్దుకుంటూ నేర్చుకోవటమే. జీవితం అందరికీ తెలిసిందే, ఇక్కడ నీతి వాక్యాలు ఏం కాదు, కానీ ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి కదా. జీవితం ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటాం. ఈరోజు అమ్మాయికి ఫస్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, ఏమో సెకండ్, నాది ఇంచుమించు అదే స్థాయిలో ఉంది, నాకు రాకపోవడానికి కారణం. ఒకవేళ ఈక్వల్గా ఉండి రాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ లిమిటెడే ఉంటాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంటాయి. కాబట్టి దయచేసి మనం అందరం ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం అంటేనే విన్ అయినట్టుగా. అట్లాగే ఇందాక జ్వాలా గారు చెప్పినట్టు నిజంగా ముక్కయ్యాలంటే నా బ్యాక్ పెయిన్ ఉంది, అయినా సరే సంవత్సరం నెలబట్టి డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు మొత్తం ప్రతిరోజు గంట పావు. సరే, ఇది అంటే నా తెలిసి గ్యారంటీగా ఇంతసేపు వేయాలి అంటే చాలా ఓపిక కావాలి. ఒకప్పుడు ఇంటిని చూసి, ఇంటి ముందు ముగ్గును చూసి ఎలా ఉందోడు అనేవాళ్ళు. జ్వాలా గారు చెప్పినట్టుగా ఇవన్నీ కరెక్టే, కానీ ఇప్పుడు అవేమీ వర్కౌట్ అయ్యే పరిస్థితులు కాదు. కానీ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఉండి సైంటిస్టులు అయిన పిల్లలు కూడా ముగ్గులు, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఇంట్రెస్ట్గానే ఉంటున్నారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మధ్య కాలంలో తగ్గిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఆ సంస్కృతి అంతా పెరిగింది. లేకపోతే ఈరోజు ఇంతమంది రారండి. ఎందుకంటే రేపు భోగి పండుగ పెట్టుకొని ఇళ్లలో పిల్లల్ని పెట్టుకొని ఇక్కడికి ఇంతమంది వచ్చి ముగ్గు వేశారంటేనే ప్లస్ కాంపిటీషన్ స్పిరిట్ కూడా ఎక్కువైంది. సో దయచేసి మా జడ్జిమెంట్లో ఏమైనా మీకు అసౌకర్యం అనిపించినా దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఈ నిర్వాహకుల్ని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.